मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। చిన్ను తమ్ముడు పెద్దన్నయ్య అన్నయ్య మీరే నాకు సర్వస్వం. ఇప్పటి వరకు మీరు నాకు ఏం చేయలేదు చెప్పండి. ఇది ఈ పెద్దన్నయ్య కర్తవ్యం చిన్న తమ్ముడు. అయితే ఇప్పటి నుండి తమ్ముడిగా నా బాధ్యత నేను చేయబోతున్నాను. చాలు పపేట్ చాలు, ఎంత ఎమోషన్ అవ్వకూడదు బ్రో. భలేవారే పోండి. నువ్వేవి అంత బాధపడకు సరేనా? అరే వదిలేయండి, నాకు కేవలం జలుబే చేసింది. నేను కేవలం ముక్కు పీల్చుకుంటూ ఉన్నాను, కానీ నేనేమీ ఏడవలేదు. ఈ జోర్దారే ఉల్లిపాయ చేత్తోటి నా కళ్ళకి రాసేసాడు, అందువల్ల నేను ఏడుస్తూ ఉన్నాను. ఇది సరిపోతంటూ హనీ మసాలా చేత్తో నా కంట్లో రాశాడు. నువ్వు ఒక క్రీమ్ బిస్కెట్వి, పాత కరెంట్ బిల్లువి, కానీ నువ్వు పెద్ద బిల్లువి. కానీ నీ మనసు చాలా కఠినమైనది. ఇంత ఎమోషనల్ ఫిల్మ్ చూసాక కూడా నీకు ఎలాంటి బాధ కలగలేదు. అన్నదమ్ముల ప్రేమ చూసి కూడా వీడి మనసు ఏ మాత్రం కరగలేదు. అరే ఎమోషనల్ అలాగో చూడలేమో, ఇంకా ఎమోషన్స్ వల్ల లూస్ మోషన్స్ తీసుకురాలేమో, కానీ దానంతట అదే వస్తుంది. ఏంటి అనుమానమా? నీకేంటి ఇప్పుడు లూస్ మోషన్ అవుతుందా? లేదు, ఎమోషన్స్ వచ్చాయి. నా కళ్ళల్లో కన్నీరు ఉల్లిపాయ తరగడం వల్ల రాలేదు. ఏంటి అనుమానమా? నీకు తెలుసా హరి, సినిమా చూస్తున్నప్పుడల్లా నాకు నువ్వే గుర్తుకొచ్చావు. ఎందుకు? నేను పక్కనే కదా కూర్చున్నాను. బ్రదర్స్ ప్రేమ చూసి కళ్ళలో నీళ్ళు వచ్చిందని చెప్తున్నాడు డాంకీ. డాంకీ అని చెప్పకు, తను నాకు పెద్దన్నయ్య. అని ఇక నుండి నేను నిన్నెప్పుడు డాంకీ అని పిలవను. తమ్ముడు, ఇక్కడ నుంచి ఎప్పుడు నేను నిన్ను అసలు ఇంటెలిజెంట్ అని పిలవను, ఎప్పుడు అలా చెప్పను. అయ్యో, ఇంటెలిజెంట్ మంచి కోసమే చెబుతాడు. బ్రదర్స్ మధ్య నువ్వేమీ మాట్లాడుకో. తమ్ముడు పెద్దోడా, ఇక నుండి మన ఇద్దరం ప్రపంచంలో ఉన్న సహోదరులకి నిదర్శనంగా ఉండాలి. వీడు కొంచెం ఓవర్గా వెళ్తున్నట్టుగా లేదు? వదిలిపెట్టుకో, కొట్టు తమ్ముడు, కొట్టు. నా తమ్ముడిని కొడతావా నువ్వు? తప్పు తప్పు, డిస్క్వాలిఫైడ్. చూసావా తమ్ముడు, 2 దెబ్బలతోనే డిస్క్వాలిఫైడ్ అయిపోయాడు. పెద్దోడా, వాడు కాదు, నేను డిస్క్వాలిఫై అయ్యాను. మేము వణికిపోయామయ్యో. జోర్దార్ స్వీట్లు చేశాడు. తిను హని, బాగా తిను. మీరేం చేస్తున్నారయ్యా? చూస్తే కనిపించలేదా? నేను మా పెద్దోడికి ప్రేమగా స్వీట్లు తినిపిస్తున్నాను. అయ్యో, మిమ్మల్ని ఇందులో ఎలుకలను చంపే మందు కలిపి ఉంది. నీ ప్రేమ వల్ల అతను ఈ లోకం విడిచే వెళ్ళిపోబోతున్నాడు. ఆపండి, బస్ ఆపండి. తమ్ముడు, నేను హెల్ప్ చేస్తాను. అరే లేదు. నీ పనిగా అయిపోయింది. అది సరే, ఇప్పుడు ఈ నందు ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్ళలేదు, వస్తూ ఉన్నాడు. ఒక బ్యాగ్ ని బస్సులో మిస్ చేసుకున్నాడు. మేము దానికోసమే పరిగెడుతున్నాం. అయితే నెక్స్ట్ బస్ లో వచ్చేస్తాడు. అట్లీస్ట్ నువ్వు బస్ వెనకాల పరిగెత్తాల్సిన అవసరం ఉండదు కదా. ఒరే, ఈసారి నీ ప్రేమకు దొరికిపోయింది ఆ నందునే. ఏంటి అనుమానమా? నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు, చాలా క్యూట్ గా. థ్యాంక్ యూ. చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఇంటెలిజెంట్ అని. ఇంటెలిజెంటా? అవును, నువ్వు నాకు బాగా నచ్చావు. నేనొక ఇంటెలిజెంట్. నేను నిన్ను ఎంత మిస్ అయినా తెలుసా? నువ్వు నాకు నచ్చావు, కానీ నిన్ను ఇంకొకరు కూడా ఇష్టపడుతున్నారు. నా బంగారం నాకు దక్కేలా లేదు. అవును, మా ఇద్దరి మధ్య నిజంగానే చాలా ప్రేమ ఉంది.
హా, అది చూస్తేనే అర్థమవుతోంది. లేదు లేదు, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మేమిద్దరం మిత్రులం. బ్రదరా, కానీ హనీ అని నువ్వే కదా అన్నావు. అరే నా మాట విను, నా పేరు హనీనే. తమ్ముడు నువ్వు పడుకో, నేను నీకు జోలపాట పాడతాను. వద్దు, నువ్వు పడుకొని నిద్రపో, నేను నీ కాలు పడతాను. నువ్వు చిన్నవాడివి, నువ్వు పడుకో, నేను నీకు జోలపాట పాడతాను. నువ్వు పెద్దోడివి, నువ్వు పడుకో, నీ కాలు నేను పడతాను. నేను చిన్నోడిని కాబట్టి పర్వాలేదులే. అయితే సరే, నువ్వు నాకు కాలు నొక్కు, నేను నీకు జోలపాట పాడతాను. పడుకో, నువ్వు నాకు తమ్ముడివి, నేను నిన్ను నిద్రపుచ్చుతాను, నువ్వెందుకని నిద్రపోవడం లేదు? అది పడుకో తమ్ముడు, నువ్వెందుకని పడుకోవడం లేదు? నోరు మూసుకొని సైలెంట్ గా ఉండవా? నా తమ్ముడిని ఎవరు కొట్టింది? ధైర్యం ఉంటే నా దగ్గరికి రండి. చాలు, ఇక చాలు మీరు చూపించిన ప్రేమ. మీరు చేసే ఈ హడావడి మా నిద్ర చెడగొట్టింది. అరే వీళ్ళిద్దరిని ఏదో ఒకటి చెయ్యాలబ్బా. అన్నా, నోట్లోంచి నీరు వచ్చేటట్టు ఏదో ఒకటి చెయ్యాలి. చల్లగా హృదయంలోకి వెళ్ళాలి, ఇంకా కడుపు కూడా ఆనందించాలి. ఏంటి అనుమానమా? ఏంటి అదేంటంటే పానీపూరి ఇవ్వమని చెబుతున్నాడు. వీడికి పూరి మాత్రమే ఇవ్వండి, నీళ్లు వీడే నింపుకుంటాడు. చిన్న తమ్ముడు చూస్తుంటే నువ్వు మాత్రం తింటూ ఉంటావా? సారీ తమ్ముడు, ఇదిగో తిను. ఇదిగో హనీ, నువ్వు కూడా తిను. హనీ బనీ ఇద్దరు ఎంత ప్రేమగా ఉంటున్నారు కదా. హనీకి ప్రేమ అంటే ఎక్కువ, అందుకే కదా తను ముందు పెట్టాడు. ఏంటి అనుమానమా? కానీ ఆఖరి పానీపూరి బన్నీ పోస్తాడు. ఎవరికి ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉందో చూద్దాం. నువ్వు కౌంట్ చేయి, ఎవరు ఎక్కువ పానీపూరి నాకు పెడతారో చూస్తాను. నేనే చాలా తినిపిస్తాను. లేదు లేదు, నేనే ఎక్కువ తినిపిస్తాను. బన్నీ, ఈ రోజు నీ ప్రేమకు విష పరీక్ష మొదలుపెట్టు. వద్దు, చాలా కారంగా ఉంది. పెద్దన్న ప్రేమగా ఇస్తున్నాడు, తిను బన్నీ. తమ్ముడు చాలు, వద్దు. ఓ, చిన్న తమ్ముడు పెడితే వద్దని చెప్పకూడదు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. చాలు పెద్దడా, ఇక నా వల్ల కాదు. పెద్దన్న ఇస్తున్నాడు కదా, తిను బాబు. వద్దొద్దు, ఇంతకంటే నేను అసలు తినలేను. అరే అలా చెప్పకూడదు. చిన్న తమ్ముడు పెడుతున్నాడుగా, తిను తిను తిను. చూసారా, ఆఖరి పూరి బన్నీ ఇచ్చాడు. బన్నీకే ప్రేమ ఎక్కువ. ఇంకా ఆట ముగిసిపోలేదు. చూసారా, హనీకే ప్రేమ ఎక్కువ. ఇప్పుడు ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో తెలిసిపోతుంది. అని త్వరగా బయటికి రా, లేదంటే నా కడుపులోది ఇక్కడే బయటకు వచ్చేస్తుంది. అరే బయటికి రా తమ్ముడు, నువ్వు తమ్ముడు వాళ్ళైతే శత్రువా? నువ్వేరా శత్రువి, నన్ను ప్రశాంతంగా కూడా వెళ్ళనివ్వడం లేదు. అని త్వరగా తలుపు తెరు.
మళ్ళీ తలుపు తెరవు తమ్ముడు. తమ్ముడు తలుపు తెరవు. ఆస్తులు డబ్బు మాత్రమే కాదు, టాయిలెట్ కూడా సహోదరులని ఒక్కోసారి శత్రువుల్ని చేస్తుంది. ఈ వల్లే మా ఇద్దరికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. తమ్ముడు వీళ్ళు పానీపూరిలో ఏదైనా కలిపేశారా ఏంటి? లేదు, పానీపూరి అనే పేరు మీద వీళ్ళు మన చేత కారుపు నీళ్లు తాపించారు. మేమేమీ ఇవ్వలేదు. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకున్నారు. పొద్దున్నుండి మన ప్రేమ చూపించుకోవడం కోసం మనిద్దరం మన పనుల్ని పాడు చేసుకున్నాం. పక్క వాళ్ళని కూడా మనం రెచ్చగొట్టాం. తమ్ముడు నేనొక డాంకీ, కానీ నువ్వెలా ఇరుక్కున్నావు? అరే పో పెద్దడా, బిల్డప్ ఇవ్వడం కోసం నేను చాలా ఎక్కువ చేశాను. ఏదైనా అతిగా చెయ్యకూడదు. అతిగా చేస్తే ఏదైనా ఇబ్బందే. అది ప్రేమైనా సరే, కోపమైనా సరే. ఏంటి అనుమానమా? నేను చిన్నోడిని, ముందు నేనే వెళ్తాను. నేను పెద్దవాడిని కాబట్టి ముందు నేనే వెళ్ళాలి.